ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి రైతుల భూములు 596 జీవో తీసుకురావడానికి గల ప్రధాన కారణం ముందస్తుగానే జీవో వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభపెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ ర్యాంక్ చేసుకున్నారు, అసైన్డ్ భూములు. దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారని చెప్పాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం. వందల రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఒక్క గండిగుండంలోనే సర్వే నెంబర్ 271/6 ఎకరం 1 సెంటు 29/12/2023 అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి? 596 జీవో 19/12/2023. 19 అంటే 10 రోజుల్లో వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు. ఎవరి పైన ఉంది గండిగుండంలో? ఈ ఎకరము 1 సెంటు 271/6 సర్వే నంబర్, విలేజ్ గండిగుండం. కొనుక్కున్నది కాలకొండ భరత్ సుభాష్, ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ నంబర్ 7580/2023. అమ్మింది రైతులు కరకాన రాము, కరకాన సింహాచలం, కరకాన శ్రీను, కరకాన కనకరాజు. ఇంకొక డాక్యుమెంట్ అండి గండిగుండంలోనే 271/10 సర్వే నంబర్. ఇదెవరు కొనుక్కున్నారండి? కాలకొండ భరత్ సుభాష్. కాలం నుంచి 4 నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు. 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం. డాక్యుమెంట్ నంబర్లు ఇవి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి? ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు చూడడానికి వీలు లేకుండా, సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా, సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి వీలు లేకుండా మొత్తం సిస్టమ్స్, మొత్తం యొక్క వెబ్సైట్ని వీళ్ళు లాక్ చేసేసారు. వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటిది ఈసీలు, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కోసం దేనికోసం ఉపయోగపడతాయి. ఈసీలు ఎప్పటికప్పుడు కావాల్సి వస్తాయి ప్రజలకి. ఈసీలు దేనికి వాళ్ళు బ్లాక్ చేస్తారు? వీళ్ళు చేసేటువంటి దొంగ పనులు, దోపిడీ భూములు ఏవైతే ఉన్నాయో